ఆ కార్పొరేషన్‌లో మేయర్, కార్పొరేటర్లు గోడకి కూర్చున్నారా? అవతల నుంచి జెండా ఊపితే మరో పార్టీలోకి దూకేందుకు రెడీ అవుతున్నారా? మొన్నటిదాకా బలమైన మెజారిటీ ఉన్న ఆ కార్పొరేషన్ వైసీపీ చేతుల్లోంచి జారిపోనుందా? జిల్లా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ దారి తాము చూసుకునేందుకు మేయర్, కార్పొరేటర్లు సిద్ధమయ్యారా? ఇంతకీ ఏదా కార్పొరేషన్? అసలేం జరుగుతోంది అక్కడ? అక్కడ మెజారిటీ ఇప్పటికే వైసీపీదే. కానీ తెరవెనక రాజకీయం చూస్తుంటే ఏ క్షణమైనా ఆ పార్టీ పట్టు జారిపోయేలా ఉంది. నగర పాలక సంస్థపై అధికార పార్టీ జెండా ఎగిరేలా ఉంది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లున్నాయి. 2021 మార్చిలో జరిగిన ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి 41 సీట్లు గెలుచుకోగా టీడీపీ 6 సీట్లకే పరిమితమైంది. జనసేన 1, ఇండిపెండెంట్లు 2 సీట్లు గెలుచుకున్నారు. ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన ఒంగోలు మేయర్ పదవి 18వ డివిజన్ కార్పొరేటర్ గంగాడ సుజాతకు దక్కింది. ఈమెతో పాటు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు డిప్యూటీ మేయర్లుగా ఉన్నారు. ఇన్నాళ్ళు బాగానే ఉన్న రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తెరవెనక పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఒంగోలు కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. మేయర్ గంగాడ సుజాత ఇంట్లో ఈ మధ్య కార్పొరేటర్ల రహస్య సమావేశం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఒంగోలు మేయర్తో పాటు మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావుతో పాటు మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేతుల్లో నుంచి జారిపోయేలా ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్లను పదవుల్లో కొనసాగిస్తేనే టీడీపీలో చేరేందుకు సిద్ధమంటూ మెజారిటీ వైసీపీ కార్పొరేటర్లు ఒంగోలు టీడీపీ పెద్దల దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. తమ ఆలోచనలను వైసీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా మీ ఇష్టం అన్నట్లే స్పందించారని సమాచారం. దీంతో అధికారంలో ఉన్న టీడీపీలో చేరితేనే మంచిదన్న అభిప్రాయంతో మెజారిటీ కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందే 5గురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో కూటమి బలం 12కు పెరిగింది. వైసీపీ నుంచి మరో 13 మంది చేరితే మేయర్, 2 డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయని లెక్కలేసుకుంటుందట అధికార కూటమి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో ఓటర్లు టీడీపీకి చేకొట్టారు. గతంలో లేని విధంగా మొదటి ఎన్నికల్లో 34,206 ఓట్ల మెజారిటీతో దామచల్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఒంగోలు నగరాన్ని గతం కంటే మరింత అభివృద్ధి చేయాలంటే నగర కార్పొరేషన్ టీడీపీ ఆధీనంలోనే ఉండాలనేది దామచల్ల జనార్దన్ ఆలోచన. అయితే ఒంగోలు కార్పొరేషన్ విషయంలో టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వేచి చూసే ధోరణిలో ఉన్నారట దామచల్ల జనార్దన్. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్లను పదవిలో కొనసాగిస్తేనే తాము టీడీపీలోకి వస్తామని వైసీపీ కార్పొరేటర్లు పెట్టిన షరతులు కుదరవని వారికి తేల్చి చెప్పారట దామచల్ల. మేయర్, డిప్యూటీ మేయర్లను ఎవరిని చేయాలో తమకో క్లారిటీ ఉందంటున్నారు ఒంగోలు ఎమ్మెల్యే. అయితే మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడం, టీడీపీ నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ లేకపోవడంతో తననే మేయర్గా కొనసాగించే అవకాశం ఉందనేది గంగాడ సుజాత అభిప్రాయం. మొత్తంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరగబోతుందన్న రాజకీయ ఉత్కంఠ నెలకొంది.